హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. మనకు తెలుసు కదా, టీఎస్ఈపీ గెట్ రిజల్ట్స్ అయితే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే నిన్న ఈవినింగ్ వచ్చేసాయి. సో ఈ వీడియోలో అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే టీసీ రిటర్న్ ఇస్తారా లేదా అండ్ కాలేజ్ని స్లైడ్ ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు వెబ్సైట్లో నుంచి మీ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి లింక్స్ ప్రొవైడ్ చేశారు. సో ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్, ఇంకా ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ లాగిన్, ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్. సో ఇక్కడ రెడ్ కలర్ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బ్లూ కలర్ లింక్స్ ఉన్నాయి కదా, ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు కాలేజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే కాలేజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్గా అలాట్మెంట్ లిస్ట్ని చూసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది, ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ అరోరా పీజీ కాలేజ్ సర్చ్ కొడితే మనకి అరోరా పీజీ కాలేజ్లో ఇంగ్లీష్లో ఎవరెవరికి సీట్ వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఇంకా మీ సీట్ ఏ ఫేజ్లో వచ్చింది అని కూడా ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సీట్ వచ్చేసి 251 ర్యాంక్ వాళ్ళకి థర్డ్ ఫేజ్లో వచ్చింది ఈ సీట్, అంటే ఫైనల్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్. సో వీళ్ళకి ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. ఫైనల్ ఫేజ్ అని ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు మళ్ళీ కొత్తగా మీ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చిన కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డైరెక్ట్ మీ అలాట్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ రెడ్ కలర్ లింక్లో ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ లాగిన్, మళ్ళీ యూజ్ డెస్క్టాప్ సైట్ అని వస్తుంది. సో మళ్ళీ మీరు డెస్క్టాప్ మోడ్ని ఆన్ చేయండి. దెన్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ ఇచ్చి లాగిన్ కొట్టేసిన తర్వాత మీ పాస్వర్డ్ వెరిఫై అయిన తర్వాత మీకు మీ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్, మీకు ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్, మీకు ఎక్కడ సీట్ వచ్చింది ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో కింద పేమెంట్ ఉంటుంది. ఫీ టు బి పేడ్ దగ్గర 00 ఉంటే మనం ఏం కట్టొద్దు, బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో కట్టి ఉంటే మనకి ఫీ టు బి పేడ్ దగ్గర 00 అని వస్తుంది. సో మీరు డైరెక్ట్గా మీ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫీ టు బి పేడ్ దగ్గర 700 అని వస్తే మీరు 700 కట్టాలి, లేకపోతే 00 అని ఉంటే మీరేం కట్టనవసరం లేదు. బికాజ్ మీకు ఆల్రెడీ ముందు ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయినప్పుడు మీరు కట్టి ఉంటే 700, ఇప్పుడు ఏం కట్టకుండా డైరెక్ట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాక అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ప్లస్ టీసీ, ఒరిజినల్ టీసీ, ఇంకా అదర్ సర్టిఫికేట్స్ తోటి మీకు వచ్చిన కాలేజ్లో మీరు రిపోర్ట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7th లోపు మీరు మీ టీసీని అండ్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని మీకు అలాట్ అయిన కాలేజ్లో, ఫైనల్ ఫేజ్లో ఏ కాలేజ్లో అలాట్ అయిందో ఆ కాలేజ్కి మీరు అక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ 7th మార్చ్ లోపు మీ టీసీని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ కాలేజ్లో. సో వన్స్ ఒకసారి మనం ఇక్కడ ఫైనల్ ఫేజ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని వెబ్సైట్లో పీడిఎఫ్ ఇచ్చారు. సో ఆ పీడిఎఫ్ని చూసుకున్నట్టయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఫస్ట్ అయితే ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళు ఓన్లీ 700 కట్టి మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు టోటల్ ఫీని ఇప్పుడే కట్టాలి. అక్కడ కోర్స్ ఫీ అని ఉంటుంది, ట్యూషన్ ఫీ, టోటల్ ఫీని ఇప్పుడే కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి అక్కడ 12,000 అని ఉంటే ఆ 12,000 1 ఇయర్కి మాత్రమే, అందరూ అది 2 ఇయర్స్కి అనుకుంటున్నారు. ఆ 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫీ మొత్తం కట్టి, ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు అయితే ఇప్పుడు మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడ చూపించిన ఫీ అది 1 ఇయర్ ఫీ, ఆ ఫీని కట్టి మీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లో పేమెంట్ చేసి మీ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ మేక్ ద పేమెంట్, మనకి పేమెంట్కి ప్లస్ టీసీ సబ్మిషన్కి ఒకటే లాస్ట్ డేట్, దట్ ఈస్ ఏప్రిల్ 7th. ఇంకా ఏప్రిల్ 7th లోపు మీరు మీ టీసీని సబ్మిట్ చేయకపోతే, పేమెంట్ చేయకపోతే మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మీరు మీ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ప్లస్ ఒరిజినల్ టీసీ ఇంకా వేరే సర్టిఫికేట్స్ని థర్డ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళి మాన్యువల్గా వెరిఫై చేయించుకొని ఒరిజినల్ టీసీని సబ్మిట్ చేయాలి, ప్లస్ జిరాక్స్ని, మిగతా అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ని సబ్మిట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్. ఒకవేళ ఇప్పుడు మీరు థర్డ్ ఫేజ్లో
మీరు 700 కట్టిరు, కానీ తర్వాత మీకు ఎందుకో థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లోకి వెళ్ళాలి అని లేదు. సో ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసేస్తే 700 కట్టిన వాళ్ళు, అంటే ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి 700 కట్టాలి కదా. సో వాళ్ళకి మళ్ళీ ఒకవేళ మీరు ఫీ కట్టిన తర్వాత ఆ 700 కట్టిన తర్వాత సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే ఆ 700 అయితే మీకు రీఫండ్ రాదు, ఆ 700 పోయినట్టే అని చెప్తున్నారు. అదే ఒకవేళ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ క్యాన్సల్స్ హిజ్ ఆర్ హర్ ఫీజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ద ట్యూషన్ ఫీ విల్ బీ రీఫండెడ్ యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్. ఇక్కడ ట్యూషన్ ఫీ అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరైనా సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫుల్ కోర్స్ ఫీ కట్టి ఉంటారు కదా. సో వాళ్ళు ఒకవేళ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఆ ట్యూషన్ ఫీ అనేది, అంటే ఫస్ట్ ఇయర్ ఫీ అనేది మాత్రం రీఫండ్ వస్తుంది. 700 కట్టిన వాళ్ళకైతే రీఫండ్ రాదు. ఫుల్ ట్యూషన్ ఫీ కట్టి సీట్ని అలాట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు. సో వాళ్ళకి ఒకవేళ మీరు సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎనీ క్యాండిడేట్ slides in final phase to a new college or course, then the candidate has to download new allotment card freshly and report to allotted college on or before 7th April. If not reported, then his or her admission stands cancelled automatically. సో ఎవరైనా ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్కి పెట్టుకున్నారు కదా, థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టారు. సో థర్డ్ ఫేజ్లో మీకు కాలేజ్ వచ్చింది. సో దీని అర్థమైంది మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఒక సీట్ వస్తే ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో సెకండ్ ఫేజ్లో మీరు అప్పుడు టీసీ సబ్మిట్ చేశారు కదా, సో ఆ టీసీని మీరు తీసుకొచ్చుకొని రిటర్న్ తెచ్చుకొని థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అలాంగ్ విత్ ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి మీకు థర్డ్ ఫేజ్ కాలేజ్ అలాట్ అయింది కదా, సో ఆ అలాట్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయాలి 7th April లోపు. అండ్ ఇక్కడ అయితే మనకి వెబ్సైట్లో ప్రిన్సిపల్స్కి సిపి గెట్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది, రిటర్న్ ద టీసీస్ అని. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిటర్న్ ఒరిజినల్ టీసీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్లైడెడ్ టు అనదర్ కాలేజ్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఇన్ సచ్ కేస్ రిటర్న్ ద రిఫండబుల్ అమౌంట్ ఇఫ్ ఎనీ కలెక్టెడ్ ఫ్రమ్ ది క్యాండిడేట్. సో ప్రిన్సిపల్స్కి అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా ఆ కాలేజ్ నచ్చకుండా థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టి ఇక్కడ ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లో టీసీ సబ్మిట్ చేసి ఉంటారు కదా సెకండ్ ఫేజ్ కాలేజ్లో, ఆ ప్రిన్సిపల్స్కి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళ ఒరిజినల్ టీసీని వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ మీరే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఏమన్నా మనీ కట్టి ఉంటే కూడా వాళ్ళు మీకు రీఫండ్ చేసేస్తారు. All the principals are requested to update the status of all reported students on or before 7th April, otherwise the seats will be cancelled automatically. సో ప్రిన్సిపల్స్కి అయితే చెప్తున్నారు రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ని అప్డేట్ చేసేయమని 7th లోపు. సో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళకి పేమెంట్ అండ్ మీ టీసీ సబ్మిట్ చేయడం, పేమెంట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలి, అలాంగ్ విత్ అదర్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలి అలాట్ అయిన కాలేజ్లో. లాస్ట్ డేట్ వచ్చేసి 7th April. పేమెంట్కి అయినా టీసీకి అయినా కాలేజ్లో రిపోర్ట్ చేయడానికన్నా లాస్ట్ వచ్చేసి 7th April ముందు ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు, అక్క నేను థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టాను, నాకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, కానీ మళ్ళీ నేను థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టాను, ఇప్పుడు నాకు వేరే కాలేజ్ వచ్చింది, బట్ నాకు ఆ థర్డ్ ఫేజ్ కాలేజ్ నచ్చట్లేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా, సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజ్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళలేరు. మీకు ఇక్కడ ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది అంటే అర్థం అక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అయ్యింది అని. ఒక్కసారి ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. సెకండ్ పాయింట్ చూడండి, సిన్స్ ఇట్ ఈస్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్, candidates are advised to be extremely careful in exercising the options. Those who have already taken admission must note that in case they give options and if they get the allotment, the previous admissions will be automatically cancelled. In case they don't get any allotment, the previous admission will remain as it is. So ఎవరికైనా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ మళ్ళీ థర్డ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సో థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది, ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో వచ్చిన ఏదైనా ఒక కాలేజ్ ఉంటుంది కదా, అది మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే అదే ఫైనల్, అది కావాలి అంటే మీరు సీట్ని కన్ఫర్మ్ చేసుకొని కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈరోజు టీఎస్ ఈ పాస్కి లాస్ట్ డేట్ కదక్క, మళ్ళీ ఫ్రెషర్స్ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ సంగతి ఏంటి అని. కొందరు అఫీషియల్స్ అయితే వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు స్కాలర్షిప్ డేట్ని ఎక్స్టెండ్ చేయమని. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.